భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో కేవలం తన వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలనే కాకుండా క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, ఏబిడి విలియర్స్ నెలకొల్పిన కీలక ప్రపంచ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల సంఖ్యను పెంచుకున్నాడు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికాను 61 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కేవలం 46 బంతుల్లో 65 పరుగుల ఇన్నింగ్స్ తో వన్డే క్రికెట్ లో తన 4వ వరుస అర్ధ సెంచరీని నమోదు చేసి తనపై సందేహం వ్యక్తం చేసిన వారందరికీ మరోసారి తన ఫామ్ తో సమాధానమిచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ ను 151 సగటుతో 302 పరుగులతో ముగించాడు. మొదటి 2 మ్యాచ్లలో 135, 102 పరుగులతో సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 117.05గా ఉంది. కోహ్లీ 2025 సంవత్సరాన్ని వన్డే క్రికెట్ లో 651 పరుగులతో ముగించాడు. ఈ సంవత్సరంలో ఏ భారత బ్యాటర్ చేయనని ఎక్కువ పరుగులు ఇవే. కోహ్లీ రోహిత్ శర్మ కంటే కేవలం 1 పరుగు మాత్రమే ఎక్కువ సాధించాడు. 3 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్ల సిరీస్ లో కోహ్లీ చేసిన 302 పరుగులు అతని కెరీర్ లోనే అత్యధికం. ఇంతకు ముందు 2023 జనవరిలో శ్రీలంకపై 3 మ్యాచ్లలో 2 సెంచరీలతో సహా 293 పరుగులు చేయడమే కోహ్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉంది. అలాగే ఈ 3 మ్యాచ్ల సిరీస్ లో భారత్ స్టార్ క్రికెటర్ మొత్తం 12 సిక్సర్లు కొట్టాడు. వన్డే క్రికెట్ లో ఒక సిరీస్ లో లేదా టోర్నమెంట్ లో 10కి పైగా సిక్సర్లు కొట్టడం కోహ్లీ కెరీర్ లో ఇదే తొలిసారి. ఇంతకు ముందు శ్రీలంకపై అలాగే 2023 క్రికెట్ ప్రపంచ కప్ లో కూడా కోహ్లీ అత్యుత్తమ సంఖ్య 9 సిక్సర్లు మాత్రమే. మరోవైపు విశాఖపట్నం వేదికగా విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో 600 పరుగులు పూర్తి చేశాడు. ఈ వేదికపై ఈ స్టార్ బ్యాటర్ 8 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీల సహాయంతో 652 పరుగులు చేశాడు. ఒక వేదికపై 600కు పైగా పరుగులు చేసి 100 కంటే ఎక్కువ సగటు ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీని. ఈ ఎలైట్ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్న ఏబిడి విలియర్స్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఏబిడి విలియర్స్ జోహన్నెస్బర్గ్ వేదికపై 91.50 సగటుతో 732 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ సంవత్సరాన్ని 65.10 సగటుతో 652 పరుగులతో ముగించాడు. ఇది 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో చారిత్రాత్మక ప్రదర్శనను కలిగింది. అక్కడ విరాట్ కోహ్లీ 218 పరుగులు చేసి భారత్ లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 60 కంటే ఎక్కువ సగటుతో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన 6వ సంవత్సరం ఇది. ఈ ఘనతను 4 సార్లు మాత్రమే సాధించిన ఎంఎస్ ధోనిని కోహ్లీ అధిగమించాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్ లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లేదా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు లభించడం ఇది 22వ సారి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికైనా ఇది అత్యధికం.